చింతపండుకి సంబంధించి చాలామంది భయపడుతూ ఉంటారు. నా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో దాదాపుగా 60% మంది అడుగుతుంటారు, డాక్టర్ గారు చింతపండు తినొచ్చా, అమ్మో చింతపండా అని. అసలు చింతపండులో ఎంతగా భయపడేటువంటి అంశాలు ఉన్నాయా, చింతపండుతో ఎలాంటి ఔషధాలని తయారు చేసుకోవచ్చు, ఎలాంటి సమస్యలను తగ్గించుకోవచ్చు, చింతపండు తాలూకు ఔషధ గుణాలు ఏమిటి, ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. కామెర్లు, జాండిస్, ఇది ప్రాణాంతకమైన సమస్య. కామెర్లు ఎంత చిన్న సమస్యలాగా ఉంటుందో అంత పెద్ద సమస్య. జాగ్రత్తలు తీసుకుంటే చాలా తేలిగ్గా దీని నుంచి బయటపడవచ్చు. అజాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాన్ని హరించేస్తుంది. ఇలాంటి ఈ కామెర్లలో చింతపండు ఉపయోగపడుతుంది. 10 గ్రాముల చింతపండు, 2 గ్రాముల సున్నం, ఈ రెండింటినీ కూడా 2 ఔన్సుల నీళ్ళల్లో బాగా కలపండి, వడగట్టండి. రోజు ఉదయం పూట ఆ నీటిని తాగుతూ ఉండండి. దీంతోపాటు మజ్జిగ, ఇలాగ ద్రవాహారాలను ఎక్కువగా వాడుతూ ఉండండి. చప్పిడి పథ్యం పాటించండి. దీంతో త్వరగా ఈ కామెర్ల వ్యాధి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. చాలా సింపుల్ కాంబినేషన్ ఇది. 10 గ్రాముల చింతపండు, 2 గ్రాముల సున్నం, ఈ రెండింటినీ కూడా ఒక 2 ఔన్సుల నీళ్ళల్లో బాగా కలిపేసేసి, మామూలుగా మనం చింతపండు పులుసుని ఎలాగ వడగడతాం అలా వడగట్టాలి. వడగట్టేసేసి దీన్ని రోజు ఉదయం పూట ఈ నీళ్ళని తాగుతూ ఉండండి. అలాగే ఈ కామెర్లు ఉన్నప్పుడు ఆయిలీ ఫుడ్ పడదు, అంటే ఈ కాలేయం జీర్ణం చేసుకోలేదు. కాబట్టి ఈ వెన్న తీసినటువంటి మజ్జిగ, ఇలాగ ద్రవాహారాలు బాగా తీసుకుంటూ చప్పిడి పథ్యం పాటించాలి. అంటే కిచిడి, ఇలాగ ఏమాత్రం ఆయిల్ లేకుండా తయారు చేసుకున్నటువంటి ఇలాంటి ఆహారాలు తీసుకుంటూ ఉంటే త్వరగా ఈ జాండీస్ నుంచి మీరు బయటపడతారు. ఇక మూత్రాశయంలో రాళ్ళు తయారైనప్పుడు ఆ రాళ్ళు కరిగి పడిపోవటానికి ఈ చింతపండు ఉపయోగపడుతుంది. చింతపండులో పొటాషియం, అలాగే బైటార్ట్రేట్, అలాగే టార్టారిక్ యాసిడ్, ఇలాంటివి చాలా పుష్కలంగా ఉంటాయి కాబట్టి మూత్రాశయంలో రాళ్ళు ఏర్పడేటటువంటి తత్వం ఉన్నా, అవకాశం ఉన్నా, అలాంటప్పుడు ఆ రాళ్ళు కరిగిపోవటానికి, అవి కరిగి బయటికి రావడానికి ఈ చింతపండు సహాయపడుతుంది. అందుకే మీకు తెలుసో లేదో, ఉత్తరాది రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు, అంటే నార్త్ సౌత్, మనం ఈ సౌత్లో ఎక్కువ చింతపండు వాడతాం, నార్త్లో అంతగా చింతపండు వాడరు. ఇలాగా నార్త్తో పోలిస్తే మన సౌత్లో ఈ కిడ్నీ స్టోన్స్ తక్కువ. ఎందుకు తక్కువ అంటే దానికి కారణం ఏంటంటే చింతపండు వాడకం. చింతపండుకి ఇలాగ ఈ నేచర్ ఉంది, అంటే ఈ మూత్రపిండాల్లో తయారయ్యేటువంటి రాళ్ళను పడిపోయేలా చేసే తత్వం ఉంటుంది. ఇక కొంతమందికి క్రానిక్గా ఈ పుండ్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి, దీర్ఘకాలంగా అల్సర్స్ తయారయ్యి అవి వేధిస్తూ ఉంటాయి, నాన్ హీలింగ్ అల్సర్స్. ఇలాంటప్పుడు చింతాకు ఉపయోగపడుతుంది. చింతాకుని మెత్తగా పొడి చేయండి. పొడి అంటే పచ్చిది పొడి కాదు కదా, చింతాకుని తెచ్చుకొని నీడలో ఆరబెట్టి పొడి చేసుకోవాలి. ఇలాగ బాగా మెత్తగా పొడి అయిన తర్వాత ఈ చింతాకు పొడిని ఎక్కువ కాలం నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ అలాగే మానకుండా మొండిగా ఉండేటువంటి ఆ పుండ్ల మీద, వ్రణాల మీద డస్టింగ్ పౌడర్ లాగా చల్లుతూ ఉండండి. దీంతో ఆశ్చర్యకరంగా త్వరగా ఈ నాన్ హీలింగ్ అల్సర్స్ తగ్గుతాయి. ఇక మరొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి, పులిపిరికాయలు. ఈ పులిపిరికాయలకి ఈ చింతాకు ఎక్సలెంట్గా పనిచేస్తుంది. చాలామంది పులిపిలతో బాధపడుతూ ఉంటారు, మెడ దగ్గర తయారవుతూ ఉంటాయి, ఆ తర్వాత బాహుమూలలో తయారవుతూ ఉంటాయి, చాలా చోట్ల పులిపిలు తయారవుతూ ఉంటాయి, వైరల్ వాట్స్ ఇవి. వీటిని తగ్గించడం కోసం చింతాకు ఉపయోగపడుతుంది. చింతాకు ఫ్రెష్ తెచ్చి దంచి రసం తీయండి. ఈ చింతాకు రసానికి కొద్దిగా సైంధవ లవణం కలపండి. కలిపి పేస్ట్లా చేసి ఎక్కడైతే మీకు పులిపిలు తయారయ్యాయో అక్కడ పట్టిస్తూ ఉండండి. దీంతో ఆశ్చర్యకరంగా అవి మంత్రం వేసినట్టుగా రాలి పడిపోతాయి. అయితే కొంతమందికి వెంటనే ఇది జరగదు. ఇలా రాస్తూ ఉంటే ఒక వారానికి, 10 రోజులకి ఆ శరీర తత్వాన్ని బట్టి మంచి రిజల్ట్ ఉంటుంది. కాబట్టి పులిపిల్లు వీటిని తగ్గించుకోవాలంటే చింతాకు రసానికి సైంధవలవణం కలిపి పేస్ట్ లాగా చేసి పులిపిరి పైన పూస్తూ ఉండాలి. సింపుల్. అలాగే రక్తహీనత, ఎనీమియా కూడా పెద్ద సమస్య. ఇలాంటి రక్తహీనతను కూడా ఈ చింతతో తగ్గించుకోవచ్చు. 2 గ్లాసుల నీళ్ళకి దీన్ని ఒక మట్టి పాత్రలో పోయండి. అంటే 2 గ్లాసుల నీళ్ళు తీసుకొని ఒక మట్టి కుండ లేదా ముంత అంటాం కదా, దాంట్లో పోయండి. దీనికి ఒక 2 స్పూన్లు చింతాకు పొడిని కలపండి. అంటే చింతాకును ఫ్రెష్గా తెచ్చి నీళ్ళలో ఎండబెట్టి ఆ తర్వాత పొడి చేసుకోండి. 2 టీ స్పూన్లు ఈ నీళ్ళకి కలపండి చింతాకు పొడిని. అలాగే తుప్పు పట్టని మేకు ఒక 4 అంగుళాలు, దీన్ని ఒక ఇనుప మేకుని 1/2 గ్లాసు నీళ్లు మిగిలేలాగా బాగా మరిగించేసేసి, అంటే నీళ్ళకి ఈ మేకుని కలిపి ఆ నీళ్లు 1/2 గ్లాసు మిగిలేంతవరకు మరిగించి మేకుని తీసేయండి. ఇప్పుడు ఈ కషాయాన్ని వడగట్టి దీంట్లో ఒక 1/2 స్పూను మనకి ఈ పిప్పళ్ళ పొడి పచారీ కొట్టల్లో దొరుకుతుంది, లేదా మీకు ఆయుర్వేద మూలికల షాప్లో దొరుకుతుంది. ఈ పిప్పళ్ళ పొడిని కలపండి.
తగినంత పంచదార కూడా కలపండి, తాగుతూ ఉండండి. దీంతో కొంతమందికి ఐరన్ టాబ్లెట్స్ వాడటం వల్ల వచ్చేటటువంటి అనీజీనెస్, మంట ఇవి తగ్గుతాయి. ఒకవేళ మలబద్ధకం ఉంటే తగ్గుతుంది. నోట్లో లోహపు రుచి ఒకవేళ ఉంటే అది ఇబ్బంది పెట్టదు. ఇలాగా ఈ ఎనీమియాని కూడా దీంతో కరెక్ట్ చేసుకోవచ్చు. ఇక మరొక సమస్య, స్త్రీ మర్మావయవం జారుతూ ఉంటుంది. ఇలాంటి ప్రొలాప్స్లలో కూడా ఈ చింత గింజలు ఉపయోగపడతాయి. చింత గింజల్ని పేస్ట్ లాగా చేయాలి. చేసి ఆ పేస్ట్ని ఆ జననేంద్రియంలో అప్లై చేస్తూ ఉండాలి. దీంతో ఆ సడలిన కండరాలు బిగుసుకుంటాయి. ఇక మహిళల్లో తెల్లబట్ట, అలాగే ఎక్సెసివ్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్, అధిక ఋతుస్రావం ఇలాంటి ఇబ్బంది పడుతున్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో కూడా చింత గింజలు ఉపయోగపడతాయి. చింత గింజలు దీన్ని మెత్తగా పొడి చేసుకొని ఈ చింత గింజల చూర్ణాన్ని ఒక 2 గ్రాముల చొప్పున బియ్యం కడుగుతో సేవించాలి. అంటే మనం అన్నం వండేటప్పుడు ఏం చేస్తాం, ముందు బియ్యాన్ని కడుగుతాం కదా, కడిగి ఆ నీళ్లు పారబోస్తాం. పారబోయకుండా ఉంచాలి. దాన్నే బియ్యం కడుగు నీళ్ళు అంటారు. దీంట్లో బి కాంప్లెక్స్ అనేది న్యాచురల్ ఫామ్లో ఉంటుంది. కాబట్టి ఈ చింత గింజల పొడిని ఒక 2 గ్రాములు తీసుకొని ఒక అర గ్లాసు బియ్యం కడుగు నీళ్ళకి కలిపి గ్లూకోజ్ కలిపినట్టుగా తాగేయాలి. దీంతో ఈ వైట్ డిశ్చార్జ్ సమస్య తగ్గుతుంది. బహిష్టికి వారం 10 రోజుల ముందు నుంచి దీన్ని తీసుకుంటూ ఉంటే బహిష్టి సమయంలో జరిగేటువంటి అధిక రక్తస్రావం కూడా తగ్గుతుంది. అది దీని ప్రత్యేకత. ఇక కొన్ని ప్రాంతాలలో ఈ ఫ్లోరైడ్ నీళ్లతోటి అనేక ఇబ్బందులు, అంటే బౌల్ ఎగ్స్ వస్తూ ఉంటాయి, ఇలాగా ఈ దంతాల మీద గారెలు తయారవుతూ ఉంటాయి. ఇలాంటి ఈ ఫ్లోరైడ్ నీళ్లతో ఇబ్బందులు కూడా దీంతో చింతతో తగ్గించుకోవచ్చు. అంటే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండేటటువంటి నీళ్ళను తాగాల్సి వచ్చినప్పుడు దానివల్ల వచ్చేటువంటి ఇతర సమస్యల నుంచి రక్షణ పొందటానికి ఆహారంలో మీరు చింతపండును ఉపయోగిస్తూ ఉండండి. మంచి ఫలితం ఉంటుంది. చింత చెట్టు తాలూకు ఆ కాండాన్ని మండించగా వచ్చినటువంటి బూడిద, దీన్ని మీరు అర టీ స్పూన్ నుంచి పావు టీ స్పూను మీ అవసరాన్ని బట్టి వాడుతూ ఉంటే కడుపు నొప్పి, తేన్పులు, కడుపు లోపల వ్రణాలు ఇలాంటివి తగ్గుతాయి. అయితే దీన్ని నీళ్ళలో కలిపి తీసుకుంటూ ఉండాలి. అలాగే కాలిన గాయాలు, బొబ్బలు ఇలాంటి వాటిని తగ్గించుకోవటానికి కూడా ఈ చింత చెట్టు బెరడు తాలూకు క్షారం ఉపయోగపడుతుంది. కాలిన గాయాలు కానీ, బొబ్బలు కానీ వీటికి ఈ చింత చెట్టు బెరడుని కాల్చి చేసినటువంటి బూడెకి కొద్దిగా నెయ్యి కలిపేసేసి పైపోత ముందుగా లేపనం చేస్తూ ఉంటే ఈ గాయాలు త్వరగా తగ్గుతాయి. చూసారా, చింత అంటే మనం ఎంత భయపడతాం, కానీ మన చింతల్ని తీర్చేటటువంటి గొప్ప ఔషధి ఈ చింత. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. ఒకసారి ఈ సమస్యలు ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీ నాడి చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది.